బీహార్ ఎన్నికల సమరంలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ తాజాగా తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 57 మంది అభ్యర్థులకు చోటు లభించింది. కాగా తొలి జాబితాలో మంత్రులు సహా పలువురు కీలక నేతల పేర్లున్నాయి. అయితే ముఖ్యమంత్రి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ పేరు లేకపోవడం విశేషం. ఇదిలా ఉంటే బీజేపీ కూడా తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీహార్ పోలింగ్కు రోజులు దగ్గర పడుతున్న సమయంలో జనతాదళ్ యునైటెడ్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. జేడీయూ తొలి జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులకు చోటు లభించింది. అయితే తొలి జాబితాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు లేకపోవడం విశేషం. అయితే నితీష్ కుమార్ అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. కాగా రాజవ్గిర్ నుంచి కౌశల్ కిషోర్ పోటీ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్పూర్ సెగ్మెంట్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ పూజారి బరిలో దిగుతారు. అంతేకాదు సోన్ బార్సా నుంచి రత్నేష్ సదా, మెకామా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహా పోటీ చేస్తారు. బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రధాన భాగస్వామ్య పక్షమన్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా జేడీయూ పార్టీకి చెందినవారే. కాగా ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ మధ్య ఇటీవల సీట్ల పంపకం ఓ కొలిక్కొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బీజేపీ, జేడీయూ చెరి 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో 202 సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులు పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. కాగా సహజంగా బీహార్ ఎన్నికల వరకు బీజేపీ కంటే జేడీయూనే ఎక్కువగా నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. బీహార్లో జేడీయూ సంస్థాగతంగా మెరుగైన స్థితిలో ఉండడం కారణమై ఉండొచ్చు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం పార్టీతో పోలిస్తే జేడీయూనే ఎక్కువ సీట్లు పోటీ చేసింది. అయితే ఈసారి బీజేపీ, జేడీయూ సమాన స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీహార్ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇదొక చెప్పుకోదగ్గ విశేషం. ఇదిలా ఉంటే టికెట్ల పంపిణీపై జేడీయూలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గోపాల్పూర్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కు ఈసారి టికెట్ నిరాకరించింది. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం దగ్గర ఆయన ధర్నా చేశారు. గోపాల్ మండల్ ఒక్కరే కాదు, టికెట్ల పంపిణీ సరిగ్గా జరగలేదని అనేక మంది జేడీయూ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి నితీష్ ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చాలా మంది అనుకున్నారు. అయితే నితీష్ నివాసం దగ్గర భద్రత పెంచడంతో వీరెవరూ ఆయనను కలవలేకపోతున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పోటీ చేయకపోవడానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 2005లో నితీష్ కుమార్ తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కొనసాగుతున్నారు. అయితే 2014-15 మధ్య కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రి పదవికి ఆయన దూరంగా ఉన్నారు. ఇదొక చిన్న మినహాయింపు. ఈ మినహాయింపును పక్కన పెడితే గత 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమారే చక్రం తిప్పుతున్నారు. అయితే 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ నితీష్ కుమార్ ఏ రోజు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. 20 సంవత్సరాలుగా ఆయన శాసన మండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్సీనే. కాగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొత్తం 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి నితీష్ కుమార్ పోటీ చేశారు. కాగా కేవలం ఒకే ఒక్కసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1985లో లోక్ దళ్ టికెట్పై పోటీ చేసి గెలిచి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే
1985 తర్వాత నితీష్ అసెంబ్లీకి ఎప్పుడూ పోటీ చేయలేదు. నితీష్ రాజకీయ ప్రస్థానంలో ఇదొక విశేషం. అలాగే మొత్తం 6 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కాగా 6 సార్లు నితీష్ విజయం సాధించారు. ఇదొక రికార్డు. ఏదేమైనా ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూలు తొలి జాబితాను విడుదల చేశాయి. దీంతో బీహార్లో ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కింది.